పెద్దపల్లి రచయితల వేదిక ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సభాధ్యక్షులు మన అధ్యక్షుల గారికి మరియు విశిష్ట ముఖ్య అతిథులుగా చేసిన మన అడిషనల్ కలెక్టర్ గారికి, ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసిన ఆడియో గారికి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బూర్ల వెంకటేశ్వరరావు గారికి మరియు జాతీయ బాధ్యులైన మన నారాయణ అన్న గారికి మరియు ఈ అవకాశం కల్పించిన గాయత్రి విద్యా సంస్థల నిర్వాహకులు సౌమ్యులు సీనన్న గారికి మరియు ఈ సమావేశానికి ఇంత వర్షంలో కూడా విచ్చేసిన కవి ఉద్దండులు సాహితీ సహృదయులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక శుభాభివందనాలు, సాయంత్ర వందనాలు తెలియజేస్తూ, సాహిత్యం చైతన్యాన్ని ఇస్తుంది, చైతన్యం ఉద్యమ స్ఫూర్తిని ఇస్తుంది, ఉద్యమ స్ఫూర్తి విజయాన్ని చేకూరుస్తుంది. దానికి నిదర్శనమే భరతమాత బానిస సంకల్ల విముక్తి. అదే ఆలోచన, అదే ఐక్యతతోటి మనం సాధించుకున్నాం తెలంగాణ స్వేచ్ఛ పోరాటం, తెలంగాణ స్వేచ్ఛ స్వాతంత్రం. మరి సాహిత్యం దానికి ఎల్లలు లేవు, అద్దులు లేవు, భాష లేదు. ప్రతి సాహిత్యాన్ని కూడా ప్రతి ఒక్కరు అవకాశాలను బట్టి ప్రతి ఒక్కరిలో కూడా చైతన్యవంతంగా ఉంటుంది. మరి ఇటువంటి గొప్ప సాహిత్యం లోపల మన తెలంగాణ రాష్ట్రం లోపలనే ఒక గుర్తించబడ్డ అగ్రగామిగా సౌమ్యులు, మృదుభాషి ప్రతి అంశం మీద అట్టడుగు అణగారిన వర్గాల మీదనే తన నిరంతర ఆలోచన స్ఫూర్తితోటి సమాజం లోపల ఎంతవరకు చైతన్యాన్ని తీసుకురాగలుగుతాను, ఎంతమంది లోపల మార్పు చేయగలుగుతాను, మార్పు రావడం చెప్పడం కాదు, ఆ మార్పు నా ద్వారానే ప్రజలకు అందాలనే ఒక దృఢ సంకల్పంతో నిరంతరం మన తన మనసులో కూడా బదలపడుకుంటూ మన తెలంగాణ బిడ్డగా, మన కర్నూలు జిల్లా, మన సుల్తానాబాద్, మన తెలుగుంట గ్రామస్తుడిగా మన మధ్యలో కూడా తను ఉండడం నిజంగా మనందరికీ గర్వకారణం. మనందరం తలెత్తుకొని మనకు కూడా ఒక గొప్ప కవి, సామాజిక కవి ఉండడానికి మనం చెప్పుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి ఆలోచనకు మన అదనపు కలెక్టర్ గారు నిజంగా పెద్దపల్లి జిల్లా లోపల, కర్ణాటక లోపల నిత్యం సాహిత్య సమావేశాలు నిర్వహిస్తున్నాము. పెద్దపల్లి లోపల జరుగుతలేవంటే నిజంగా ఒక అందుకు చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఏ బాధ్యత తీసుకున్నా దాన్ని పూర్తిగా సమీకరించి వాళ్ళతోటి మమేకమైనప్పుడే సాధ్యమవుతుంది. మరి ఇక్కడ చాలా మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఇప్పుడు ఉపాధ్యాయులు ఉన్నారు. వారి సమయాభావం సరిపోకపోవడం వల్ల, కొంత కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల సాహిత్య సమావేశాలు జరగలేదు. కానీ ఇప్పటి నుంచైనా మా అధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు మన చొరవ తీసుకొని నూతన ఇప్పుడిప్పుడు సాహిత్యంపై మక్కువ పెంచుకొని సమాజం లోపల అవగాహన పెంచుకొని యువకుల లోపల ఆసక్తి పెంచే విధంగా కార్యక్రమాలు చేపడతారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన నాకు, వేదికపై ఉన్న పెద్దలకు, ముందున్న మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ సోషల్ ఈవెంట్ తప్పకుండా పాటిస్తాను సార్. ఇప్పుడు మన కాలువ మల్లయ్య గారిని మాట్లాడుతూ కోరుతున్నాను. వేదికను అలంకరించిన కరీంనగర్ ఆంధ్రపూర్ స్ఫూర్తితోని మరో ఆంధ్రప్రదేశ్గా వర్తించబోతున్న మా ఊరి ఆర్జో వెంకయ్య గారు మరియు నా చిరకాల మిత్రుడు వెలుగుడు నారాయణ గారు, రైజింగ్ స్టార్ విమర్శలు, సాహిత్య విమర్శను చాలా అద్భుతంగా చేస్తున్న బూర్ల వెంకటేశ్వర గారు, చాలా విమర్శకుడిగా, కవిగా అద్భుతమైన భవిష్యత్తుని వెంకటేశ్వర గారు, జీవు రవీందర్ గారి అన్న, నా ఫ్రెండ్ ఎన్టీపీసీ
ఎడిటింగ్ అయినప్పుడు సైడ్ ఉన్నప్పుడు తర్వాత నేను తెలుసు అడిగిన దాన్ని నాకు తెలియదు ఉన్న పూర్తి తర్వాత తెలిసింది అంటే దేవుడు ఆ దేవుడు ఈ దేవుడు ఒకటేనా నాకు మా ఇంటికి ట్రైనింగ్ కేంద్రాలు వాళ్ళని జరిగింది దీనికి తర్వాత ఎట్టి స్థాయి మేము ఇంకా ముందు వచ్చి సాధన కూర్చున్నప్పుడు అతనికి తెలుగు భాష మీద లేకపోతే సాహిత్యం మీద ఎంత ఇంట్రెస్ట్ ఇంత ఉన్నదనేది మనకు అర్థమవుతుంది. ఇది దాత దీని సాహిత్యాన్ని కోరుకుంటానికి మా కార్యక్రమాలన్నీ కూడా దాతనే ఎందుకంటే ఈ పుణ్యం చేసుకున్నాను. ఎదురుగా ఉన్న మందభాస్కర్ మా తమ్ముడే, మా బంధువులు కూడా చుట్టాలు ఉన్నారు, మా బామ్మలు రాజస్థాన్ ఉండే చాలా కాలం నుంచి నాకు మిత్రుడు. వాళ్ళ అన్న వాళ్ళ చిన్న రాజే కూడా నాకు మంచి మిత్రుడు. తర్వాత ఈ అమ్మాయి నాకు నేను టీచర్లు కాదని టీచింగ్ అంతా కూడా రచన ద్వారా టీచర్గా చేశాను. ఆన్లైన్లో టీచర్గా చేసిన దానికి నేను 27 ఏళ్ళు కెమిస్ట్రీ చేశాను. 27 కెమిస్ట్రీ చేశాను సమానం అనిపిస్తుంది. అయితే నాకు టీచర్గా ఉన్న దాహాన్ని తీర్చుకోవడానికి ఓపెన్ యూనివర్సిటీలో లెక్చర్ తెలుగు పాఠాలు చెప్పాను. అయితే నాకు ఎంత ఆనందంగా ఉండేదంటే తెలుగు పాఠాలు చెప్తుంటే మొత్తం 3 సెక్షన్లో ఉండేది. ఫస్ట్ పీరియడ్లో ఉండేది. అందరూ ఇక్కడికి వచ్చేవారు. ఫస్ట్ పీరియడ్ ఇంకేంటే ఉండేవారు. అందులో కూడా అమ్మాయి కూడా అంటే అప్పుడు తెలియలేదు కానీ తర్వాత మా ఇంటికి వచ్చేటప్పుడు చిన్నప్పుడు అట్లా 2-3 అక్కడికి వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. వచ్చి తెలిసి ఇట్లా మేము ఈ శిష్యులు అని చెప్పాను. టీచర్లు కాకుండా సాహిత్య ఇలా వీళ్ళందరికీ కూడా నమస్కారాలు అందజేసుకుంటాం. ఈ సభను ఇంత విజయవంతం చేసినందుకు కూడా కృతజ్ఞతలు. ముఖ్యంగా తెలుగుంట అనేది నా బుద్ధిలో తెలుగుంటాక నాకు తరపునాట మా ఊరికి నాకు అదేవిధంగా పెద్దపల్లితో కూడా నాకు చిన్నప్పటి నుంచి అనుమానం ఇక్కడే కాబట్టి మా చుట్టాలందరూ కూడా మరి ఈ చుట్టుపక్కల ఎక్కడ వెళ్తున్నారు. తర్వాత నేను ఉద్యోగం చేసింది కూడా గోదావరిలో చేయడం వల్ల గోదావరిలో కూడా తిరిగి తెలుగుంటా దాకా 300 మంది అక్కడ బాగా పనిచేస్తారు. అందరూ కూడా ఇట్లా మన పెద్దపల్లి జిల్లాలో ఉంది. పెద్దపల్లికి ఫస్ట్ టైం వచ్చింది నేను మా నాన్న పేరు బీడి కానీ బీటెక్ వ్యవసాయం ఇక్కడకు ఇట్లా అది బండ్లే వచ్చి చూసినప్పుడు అప్పుడు రైలు చూసినట్టే 4వ తరగతి రైలు చూసినట్టు అబ్బాయి రైలు ఇంత కూడా ఉండదా అంటే ఇప్పుడు నిలుతున్నదంతా అన్నింటిలో కూడా చూసి అదేవిధంగా ఇప్పుడే ఫస్ట్ సినిమా ఇక్కడ ఉండేబట్టి గాంధీ రాయిస్ వాటి అందులో చూసిన రక్త సంబంధ ఎన్టీ రామారావు సూర్యకాంతం కూడా అది ఫస్ట్ చూశాను. అది ఫస్ట్ అనుభవం. సినిమా అంటే కూడా ఇంకా ఉంటుంది. నేను అర్థం బాగోరావు అది కూడా చూసుకుంటే కదా ఉండే పడడానికి కూడా అయితే అట్లా సంబంధం అనేది తర్వాత మిగతాతో కూడా తెలియనే కలిసింది. అయితే ఉద్యోగం మధ్యలో పోవడం వల్ల హైదరాబాద్ మారడం జరిగింది. కానీ లేకపోతే నాకు మా ఊళ్ళోనే ఉన్నారు. మా ఊళ్ళో హైదరాబాద్లో ఉండే పోవడం జరిగింది. అయినప్పటికీ ఇప్పటికీ నాకు మా ఊరి మీద ప్రేమ పోలేదు, పోవడం లేదు. మా ఊరికి నాకు ఏం లేదు. కానీ కొన్ని కారణాల వల్ల ఏం లేదు. కానీ ఇప్పుడు నేను అక్కడ కొంత భూమి కొనుక్కొని ఇంటి వరకు చిన్న ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాను. ఆ విధంగా కూడా చెప్పారు. ఆ వారసత్వాన్ని మా పిల్లలకి వెళ్ళిపోతాను. 22 ఏళ్ళ తెలియదు. ఇది వరకు
అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలోని ప్రతి ప్రదేశ్ ఒక దగ్గరనే కాదు తెలంగాణ అనుకుంటే అది డిపెండెంట్గా పెద్దపల్లి జిల్లాలోని ప్రతి ప్రదేశం చాలా అన్ని కులాలకు కూడా నేను వీళ్ళ రచనలో రాయడం జరిగింది. అయితే నిజంగా రచన చేయని రోజు నేను వచ్చినట్టు 52 నుంచి 72లో 72 కానీ ఇంకా ముందే ఆ స్టూడెంట్ లైఫ్లో స్కూల్ లైఫ్ ఏళ్ళలో ఉన్నప్పుడు రాసింది మొదలుపెడితే పద్యాలు రాసిన మొదలుపెడితే 72 రాస్తున్నప్పుడు ఏ ఒక్క రోజు కూడా నేను రాయకుండా ఉండలేదు. ఏదో ఒక కనీసం చదవడం పుస్తకం చదవడం ఉంది. చదువు రచన ఈ రెండే నాకు ప్రాణాలు అంటే ప్రాణాలు. ఇంకా ఇంకేమంటే 6-7 ప్రాణాలు కూడా అట్లాంటి ప్రాణాలు. అందులో ఏ రోజైతే నేను రాయకుండా ఉంటానో ఎప్పుడైతే నేను రచయితగా చనిపోతానో నేను చెప్పినట్టని ఒక 4 ఏళ్ళ కింద ఒక సభలో చెప్పడం జరిగింది. అది ఇప్పటికి పాటిస్తూనే ఉన్నాను. నిజంగా కూడా రచన లేకుంటే మనం ఎందుకు అనేది ఇలా రచనలు సీరియస్గా తీసుకొని రాయడం అనేది నా రచన. అయితే రచన కోసం కొత్త వాళ్ళు కూడా నేర్చుకోవాల్సింది